అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం అండి. దేవుడికి మనకి కూడా చాలా ఇష్టం కదా. మరి ఆ పాయసాన్ని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేదాన్ని ఈరోజు చూద్దాం మనం. చాలా చక్కగా చూస్తేనే నోరూరిపోయేలా ఉంటుంది. మరి అంత మంచి రెసిపీని ఈరోజు మనం తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూద్దాం. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను నేను. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి, ఇవి మనకు కావాల్సినవి. అలాగే 1/4 కప్పు సేమియా, ఇంకా 1 కప్పు బెల్లం, ఇంకా వచ్చేసి నెయ్యి అండి, మనకి తగినంత నెయ్యి, కొంచెం సాల్టు, అలాగే వాటర్. ఇక్కడ ఇంకా దీనిలో మనకి నానబెట్టిన సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. మరి మనకి చల్లారబెట్టుకున్న పాలు కావాలి. మరి ఫస్ట్ మనం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం దీనిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. 1 కప్పు వాటర్ని తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. 1 గుప్పెడంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండ్రాళ్ళు అనేవి మనకి తీపిగా ఉండాలి కాబట్టి, తీయగా ఉండటం కోసం మనం వాటర్లో కూడా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాం. పిండి కూడా తీయగా ఉండాలి కాబట్టి. అలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో నెయ్యి యాడ్ చేసుకుని అలాగే మనం ఇది కొంచెం మరిగేలాగా మూత పెట్టుకోవాలి. మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా పొంగు వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న రైస్ ఫ్లోర్ ఉంది కదా, సిమ్లో ఉంచేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని రైస్ ఫ్లోర్ని మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ మరిగిన వాటర్లో రైస్ ఫ్లోర్ని వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సిమ్లో ఉంచవచ్చు, కొంచెం సేపు మనం కలిపేంత వరకు సిమ్లో ఉంచవచ్చు. ఇలా మనం కలుపుతూ ఉండలు లేకుండా కలపాలి. మంచిగా చక్కగా కలుపుకుంటూ అవసరమైతే ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు దీనిలో. మనకి ఇలా యాడ్ చేసుకొని ఒక్క ఉండ కూడా లేకుండా మంచిగా కలపాలి. మంచిగా ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. ఫ్లేమ్ అనేది ఇలా ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా కలిసిన తర్వాత చూడండి, కొంచెం తడిగా ఉంది కదా, ఇలా మొత్తం అంతా డ్రై అయ్యేంత వరకు కలిపి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ డ్రై అయింది కదా. ఇలా కొంచెం హీట్గా ఉంటుంది కదా, వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి కొంచెం మనం చెయ్యి తడుపుకోకుండా కొంచెం స్పూన్తో కొంచెం చల్లారేంత వరకు కూడా గరిటెతో కలుపుకోవడం బెస్ట్. ఎందుకంటే చెయ్యి కొంచెం కాలుతుంది కాబట్టి, వేడిగా ఉంది కదా. అలా మనం ఇలా ఒక్కసారి గరిటె తీసేసి మూత పెట్టుకోవాలి చల్లారేంత వరకు. 5 నిమిషాలు స్టీమ్ అనేది దానికి ఉడుకుతుంది పిండి. అలా ఉంచుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుందాం. వేరే గిన్నె పెట్టుకొని బెల్లాన్ని ఆ గిన్నెలో వేసుకుందామండి. మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, బెల్లాన్ని తీసుకొని దానిలో ఒక 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని ఇది కరిగేంత వరకు మంచిగా పొయ్యి మీదే ఉంచాలండి. బెల్లాన్ని ఒక 2 కప్పులు వాటర్ తీసుకుందాం. అంటే మనం ఉండ్రాళ్ళు ఉడికించడానికి ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత వాటర్ని కూడా ఈ బెల్లంలోనే యాడ్ చేసుకున్నాం. ఎందుకు అంటే డైరెక్ట్గా మనం పిండి కలిపి వాటర్లో ఉడికించేసి తర్వాత బెల్లం వేసి పాలు పోసుకునే ప్రాసెస్లో ఉండ్రాళ్ళు అనేవి కరిగిపోవటం చాలా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా బెల్లం ఉడికించిన వాటర్ని యాడ్ చేసుకోవటం వల్ల ఉండ్రాళ్ళు ఇరగకుండా వస్తాయి. మరి మనం ఇక్కడ ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, స్టీమ్లో ఉన్న పిండిని తీసి చక్కగా ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాం. వాటిని ఇప్పుడు రౌండ్స్ చేస్తున్నాం, చిన్న చిన్న రౌండ్స్. మనం
చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్స్ ఇలా చేసుకోవాలి. చక్కగా చిన్న చిన్న అయితే సరిపోతుంది, మరీ పెద్దగా అవసరం లేదు. చక్కగా చిన్న రౌండ్స్ చేసుకొని మొత్తం అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా చిన్న రౌండ్స్, ఇలా మొత్తం అన్నీ కూడా మనం రౌండ్స్ చేసుకున్నాం కదా. రౌండ్స్ చేసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేడైన తర్వాత చూడండి కొంచెం వేడవుతుంది కదా నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని, మన దగ్గర ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు వేసి వేగిన తర్వాత కొంచెం మనం మిగతా మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నాయి కదా, పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా కిస్మిస్, ఇవి 3 కూడా దోరగా వేయించుకోవాలి. మాడకూడదండి, లైట్గా సిమ్లో ఉంచుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఇవి 3 కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి దోరగా వేగాయి, లైట్గా, మరీ బ్రౌన్గా మరీ మాడిపోకూడదు, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలోంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నమాట. వీటిని తీసేసిన తర్వాత అసలు ప్రాసెస్ అన్నమాట. ఇంకా మనం దీనిలో ఈ బౌల్లో వచ్చేసి మన దగ్గర సేమియా ఉంది కదా, ఆ సేమియాని ఒక పావు కప్పు తీసుకున్నాం కదా, అది కూడా దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం కలరు చేంజ్ అయ్యేంత వరకు వేపితే బాగుంటుందండి. ఇట్లా చూడండి బ్రౌనిష్గా వచ్చింది కదా, ఇలా వేపితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని అంతా కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. వేగిందాన్ని గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే బౌల్లో మనం ఏదైతే బెల్లం నీళ్ళు మరిగించి పక్కన పెట్టుకున్నామో వాటిని జల్లెల్లోకి జల్లించేసి ఈ గిన్నెలో పోసుకుందాం. స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఏమైనా దుమ్ము, ఏదన్నా డస్ట్ ఏదన్నా ఉంటే పక్కకు వచ్చేస్తుంది. చూసారు కదా, మీకు జల్లిగిన్నెలో కనిపిస్తుంది డస్ట్, అదేమైనా ఉంటే పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఈ గిన్నెలోనే వాటర్ని వేసి ఇలా మరిగించుకోవాలి. మళ్ళీ ఒక పొంగు రావాలన్నమాట గిన్నెలో వేసాక. ఇలా పొంగు వచ్చిన తర్వాత మన దగ్గర సగ్గుబియ్యం ఉన్నాయి కదా, నానబెట్టిన సగ్గుబియ్యం, ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకాలన్నమాట. ఈ వాటర్లో బెల్లం నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ వాటర్లో సగ్గుబియ్యం కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే 1 గంట మనం నానబెట్టాం కదా, ఒక 5 మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా చూడండి చక్కగా కనిపిస్తున్నాయి కదా, ఉడికినా కానీ బాయిల్ అయినా బాగా కనిపిస్తాయి. తర్వాత మనం రౌండ్స్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని మనం ఈ వాటర్లో వేసుకుంటున్నాం. చూడండి మొత్తం కూడా దీనిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇవి ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఉండ్రాళ్ళు ఉడికేలాగా ఇట్లా చూడండి, ఒకసారి ఒకటి అతుక్కోకుండా మనకి ఒక్కసారి మనం గరిటతో అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత మంచిగా మూత పెట్టేసేయాలి. మూత పెట్టి బాగా ఉడికేలాగా చూడండి, ఇలా తెరులుతున్నాయి కదా, అలా ఉడికేలాగా చూసుకుని అప్పుడు మన దగ్గర ఉన్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియాని మనం యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. ఇలా మరుగుతూ ఉంటుందండి, బాగా ఉడికిపోతాయి. సేమియా, ఉండ్రాళ్ళు 2 కూడా మంచిగా ఉడుకుతాయి. మరి ఉడికిందని మనకు తెలియాలి అంటే చూడండి, ఒక స్పూన్ పెట్టి కట్ చేస్తే చక్కగా ముక్క అవుతుంది. ఇలా ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి, మనకు 2 భాగాలు అయింది కదా. ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనం పిండిని కొంచెం ఉండ్రాళ్ళు చేసేటప్పుడే కొంచెం పిండిని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. ఆ పిండి మొత్తం కూడా మనం ఇలా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి మెత్తగా. మనం మన చేతితో కలపలేకపోతున్నామంటే ఒకసారి మిక్సీ అయినా చేసుకోవచ్చు. మిక్సీ పట్టేస్తే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్సీ అవుతుంది. ఆ కలిపిన పిండిని మనం ఉడికిన ఈ ఉండ్రాళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే థిక్నెస్ రావటానికి కోసం అన్నమాట. చాలా జ్యూసీగా ఉంటాయి ఉండ్రాళ్ళు ఇలా వేయటం వల్ల. చూడండి ఇక్కడ స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1 కప్పుకి 1.5 కప్పు కూడా వేసుకోవచ్చండి. నేను కరెక్ట్గా 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట.
ఇప్పుడు కలిపిన తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వేయించుకుని ఆ డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉడికిన ఉండ్రాల పాయసంలోకి మనం యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా, ఎంతో చాలా చక్కగా కనిపిస్తుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి దీనిలో లాస్ట్కి వచ్చేసి మనం పాలు యాడ్ చేసుకోవాలి. మన దగ్గర కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలు దేనిలో అయినా సరే, పాయసంలో కానీ ఉండ్రాళ్ళలో కానీ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు పాలు, కాచిన పాలు చల్లారైనా ఉండాలి. లేదంటే మనం ఉడికించిన ఐటెం, ఇప్పుడు ఉండ్రాల పాయసం చేస్తున్నాము, ఇదన్నా చల్లగా ఉండాలి, లేకపోతే పాలన్నా చల్లగా ఉండాలి. లేదంటే పాయసం చేసేటప్పుడైనా అంతే, అన్నం అయినా కొంతసేపు ఉడికిన తర్వాత చల్లారబెట్టాలి, లేకపోతే అదన్నా పాలన్నా చల్లారబెట్టాలి. ఇలా ఒక్కటి మాత్రం కూల్గా ఉండాలండి. అలా నేను చల్లారిన పాలని యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో ఉంచుకున్నాను. ఉండ్రాల పాయసాన్ని సిమ్లో ఉంచుకొని మన దగ్గర కాచి చల్లారిన పాలు మన ఇష్టం, ఎంతైనా మనకు సరిపోయినంత యాడ్ చేసుకోవచ్చు దీనిలో. మరి ఉండ్రాల పాయసం రెడీగా ఉంది. చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. చాలా చూస్తుంటేనే చాలా బాగా నోరూరుతుంది. చూడండి, మన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. మరి దీన్ని తయారు చేసుకొని మీరు గిన్నెలోకి డిష్ అవుట్ చేస్తున్నాను నేను. గిన్నెలో కూడా చూడండి ఎంత చక్కగా ఇలా పోస్తుంటే ఎంత బాగా పడుతుందో కదా. అలా గరిటతో చక్కగా డిష్ అవుట్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మీరందరూ కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.